examine sustainable use of various natural resources. వివిధ నైసర్గిక వనరుల సుస్థిర వినియోగ పద్ధతులను తెలపండి. ఇంట్రొడక్షన్ అదే చెప్పినాం. చెప్తాం. ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ నేచురల్ రిసోర్స్ ఇస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది నేషనల్ ఎకానమీ అండ్ సొసైటీ. దేశ ఆర్థిక వ్యవస్థకు సామాజిక అభివృద్ధికి తప్పకుండా నైసర్గిక వనరుల యొక్క పుష్కల లభ్యత దోహదం చేస్తుంది. అయితే అవి పర్యావరణ ప్రభావాలను చూపకుండా ఉండడానికి కోసం వాటిని సుస్థిరంగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉన్నది. Natural resources are the strength of the national economy and society. But such natural resources not only helping for the development of the nation, but also doing some environmental hazards. Andukani, for that purpose, economics and geologists and even environmental scientists suggested so many methods of sustainable use of natural resources. పర్యావరణ శాస్త్రవేత్తలు, ఆర్థిక శాస్త్రవేత్తలు, భౌగోళిక శాస్త్రవేత్తలు నైసర్గిక వనరులను సుస్థిరంగా ఉపయోగించడానికి అనేక రకాలైనటువంటి చర్యలను సూచించారు. వాటిని మనం పరిశీలించవలసి ఉన్నది. వీ హ్యావ్ టు అనలైజ్ దెమ్ ఇన్ డీటెయిల్. ఓకే. 1. కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ రిసోర్సెస్. అటవీ వనరులను సుస్థిర వినియోగం ఎలా చేయాలి? నంబర్ 1, స్టాప్ డిఫారెస్టేషన్. అడవి క్షీణతను, చెట్లు నరికివేయడాన్ని, అటవీ క్షీణతను అటవీ శాఖతో పాటు ప్రభుత్వం, ప్రజలు కూడా సహకరించుకొని అడవుల యొక్క నరికివేతను ఆపాలి. At a very important source is forestry. మనకు కేవలం వర్షాభావ పరిస్థితులు కూడా వస్తాయి కదా, చాలా వనరులు ఉన్నాయి. అవి అటువంటి వాటిని పరిరక్షించుకోవడానికి అడవుల నరికివేతను నిషేధించండి, దానికి చట్టాలు చేయండి, వాటిని సక్రమంగా అమలు చేయండి. Strictly implemented the forest acts and see that deforestation can be controlled. And B, promote social forestry. సామాజిక కార్యక్రమాన్ని ప్రోత్సహించండి. డెవలప్మెంట్ ఆఫ్ ట్రీస్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ప్లాంట్స్, నాట్ ఓన్లీ ఇన్ ఫారెస్ట్ ఏరియా, ఇన్ అండ్ అరౌండ్ యువర్ రెసిడెన్స్ అండ్ ఇన్ అరౌండ్ యువర్ ఆఫీసెస్, ఏమంటే ఇన్ అండ్ అరౌండ్ యువర్ ఫామ్. నీ పొలాల గట్ల మీద, పొలాలలో వేస్ట్ ల్యాండ్గా ఏదైతే ఉంటుందో సాగులేక లేకుండా, ఏమండి చుట్టుపక్కల అన్నిట్లో గనియాల మీద కూడా, ఏమన్నా కాంటోర్స్ అండ్ అదర్ థింగ్స్, నువ్వు చెట్లు నాటు. ఇది కార్యక్రమం జరుగుతూ ఉందండి. టేకు చెట్లు, ఇతర చెట్లు, పామాయిల్ చెట్లు ఇవన్నీ పెంచుతూ ఉంటారు రైతులు. ఆహార ఉత్పత్తులతో పాటు నీకు గ్రెయిన్స్ ప్రొడక్షన్తో పాటు కదండి కలప కూడా వస్తుంది. అది కూడా కాస్ట్లీ. మిగతా అడవులు లేకపోయి దొంగతనాలు చేస్తూ ఉంటారు కదా రాజకీయ నాయకులు కూడా. మా రాయలసీమ నా కొడుకులంతా కోట్లు సంపాదించిందంతా కూడా శేషాచల అడవుల్లో ఉన్న ఎర్రచందనం వల్లే. కోట్లు సార్. ఆ పేర్లని చెప్పకూడదు, మళ్ళీ దానికి అదొక దరిద్రం ప్రభావం. అందరూ నా స్టూడెంట్స్ దొంగనాయండి. నేను ఒకసారి ఎకనామిక్స్లో తక్కువ మార్కులు వస్తే ఒక కొట్టను కూడా కొట్టినా. ఒక పవర్ఫుల్ పొలిటికల్ లీడర్ కొట్టినాను. వాడు ఏందిరా, వాళ్ళ అబ్బ నా స్నేహితులు, క్లోజ్ ఫ్రెండ్.
రే మీ వాడు ఎకనామిక్స్లో మార్కులు తగ్గుతూ ఉన్నాయిరా అని చెప్పిన. వాయించి నా కొడుకుని అన్నాడు. క్లాస్లోనే కొట్టాను సార్. తమాషా ఏంటంటే ముందెత్తు నాడు ఏదైనా ఒక స్టూడెంట్ని తిట్టినా కొట్టినా రిటాలియేషన్ ఉండదు. ఒకవేళ నా దగ్గర దెబ్బలు తిన్నోడు తిరగబడినాడు అనుకున్నా మీద అందరూ పట్టుకొని వాడిని కొట్టేస్తారు. కాబట్టి ఎవరు నా జోలికి రాడు. మా ప్రిన్సిపాల్కి ఏదైనా సమస్య వచ్చినా కూడా ఉండొత్తు ఏడున్నాడు పిల్లండి అబ్బా అంటాడు. ఎందుకంటే ఆయన మాట వింటారు పిల్లలు, ఆయన పిల్లండి అనే పరిస్థితి ఉంటుంది. ఎందుకు వచ్చింది పాయింట్? సోషల్ ఫారెస్ట్రీ. అందుకనంటే ఎక్కడ పడితే అక్కడ చెట్లు నాటండి, సామాజిక అడవుల కార్యక్రమం అంటారు దీన్ని. నీ ఆఫీస్ చుట్టూ చెట్లు నాటండి, నీ ఇంటి చుట్టూ చెట్లు నాటుకోండి, నీ పొలం చుట్టూ చెట్లు నాటుకోండి, నీ పరిశ్రమ చుట్టూ చెట్లు నాటుకోండి. దిస్ ఈజ్ సోషల్ ఫారెస్ట్రీ. సామాజిక అడవుల కార్యక్రమాన్ని పెంపొందించండి, ప్రోత్సహించండి. దట్ ఈస్ బి. సి, వైల్డ్ లైఫ్ కన్సర్వేషన్. వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్. వన్యమృగాల పరిరక్షణ కార్యక్రమాలు చేపట్టండి, చట్టాలను అమలు చేయండి. ఆల్రెడీ ఉన్నాయి. వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ యాక్ట్ అని ఒకటి ఉంది. దాని ద్వారా వన్యమృగాల పరిరక్షణ చేయండి, ఎకలాజికల్ దెబ్బ తినకుండా ఉండడానికి. దాన్ని కూడా మనం అనుసంధానం చేయండి. అడవుల క్షీణత వల్ల ఏం జరుగుతుందండి? జంతురాశులు నాశనం అయిపోతాయి, క్రిమి కీటకాదులు నాశనం అయిపోతాయి, వృక్ష జాతులు నాశనం అయిపోతాయి కదా. అన్నిటిని కాపాడుకోవడానికి తప్పకుండా వీ హ్యావ్ టు గో ఫర్ వైల్డ్ లైఫ్ కన్సర్వేషన్. డి, కన్స్ట్రక్షన్ నేషనల్ పార్క్స్. జాతీయ పార్కులు ఏర్పాటు చేయండి. వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఏర్పాటు చేయండి. శాంక్చురీస్ రూపురేఖలు దిద్దండి. ఏమండి, వివిధ రకాలైనటువంటి దాన్ని ఇన్సిట్యూ అంటారు. దేశం మనం చేసేటువంటి ఇతర కార్యక్రమాల ద్వారా పార్కులు ఏర్పాటు చేయండి, అనిమల్ పార్క్స్ చేయండి, జూస్ ఏర్పాటు చేయండి, ప్రోత్సహించండి. రేర్ అనిమల్స్ని మనం కాపాడాలి కదా. అటువంటి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ కూడా దోహదం అవుతుంది. అటువంటి వాటి కార్యక్రమాల ద్వారా వాటిని చేపట్టండి. దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్. కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్, ఐ మీన్ సస్టైనబుల్ యూజ్ ఆఫ్ ఫారెస్ట్ రిసోర్సెస్. అడవులను ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి, ఎట్లా దాన్ని కాపాడుకోవాలి, అది 1. నెంబర్ 2, వాటర్ కన్జర్వేషన్. నీటి ఆదా కార్యక్రమాలు సుస్థిరంగా ఎలా వాడుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ సోర్స్, నాట్ ఓన్లీ ఫర్ హ్యూమన్, ఫర్ ఈవెన్ అనిమల్ వరల్డ్ కదండి. మనుషులకే కాదండి, నీరు అవసరం, జంతురాశులకు కూడా అవసరమే కదా. ప్లాంట్ లైఫ్ కూడా అవసరమే, మొక్కలు కూడా అవసరం, చెట్లకు అవసరం, మనుషులకి అవసరం, జంతువులకు అవసరం. సచ్ ఏ వెరీ ఇంపార్టెంట్ సోర్స్ ఈస్ వాటర్. వీ హ్యావ్ టు సస్టైనబుల్ యూజ్ దట్. దాన్ని మనం పొదుపుగా వాడుకోవాలి, దుర్వినియోగం చేయకూడదు, అతి వినియోగం వాడకూడదు. కేర్లెస్గా నీటిని ఉపయోగం అరికట్టండి. ఏ, డిక్రీజ్ రన్ ఆఫ్ వాటర్స్. విపరీతంగా నీటి ప్రవాహం వల్ల ఏర్పడే నష్టాన్ని ఆపండి. అక్కడక్కడ మనం ఏం చేయాలండి? ప్రవాహాన్ని ఆపేదానికి వాటర్ షెడ్లు ఏర్పాటు చేయాలి, ఇతర కార్యక్రమాలు చేయాలి, కుంటలు ఏర్పాటు చేయండి, పక్కనే ఒక చెరువులు ఏర్పాటు చేయండి, దాంట్లోకి వదలండి కదండి. రన్ ఆఫ్ వాటర్ వల్ల భూమి నాశనం కావడమే కాకుండా పంట నాశనం కావడమే కాకుండా దుష్ప్రభావాలు ఏర్పడుతూ ఉన్నాయి. కాబట్టి ల్యాండ్ సబ్సిడియన్స్ ఏర్పడుతూ ఉంది. కాబట్టి అట్లా పోకుండా విపరీతమైన ప్రవాహ వేగాన్ని తగ్గించే చర్యలు చేపట్టండి. దట్ ఈస్ 1. ఏ. బి, ఎవాపరేషన్ లాసెస్ అండి. నీరు ఆవిరి కాకుండా ఉండేటువంటి సర్ఫేస్ కవర్స్ను వాడండి. ఆ పద్ధతి కూడా వస్తూ ఉంది ఇక్కడ. డ్రింకింగ్ వాటర్లకంతా కూడా ఇప్పుడు మనం ట్యాంకులు ఉంటాయి, వాటర్ ట్యాంకులు ఉంటాయి, దాన్ని కవర్స్ వేసేయాలి. కవర్ ఉండాలి. మనం ఏంటంటే అట్లే ట్యాంకును వదిలేస్తాం. దానివల్ల ఏమవుతుందంటే డస్ట్ చేరడమే కాదండి, వాటర్ వేడైపోవడం కూడా జరుగుతుంది. తర్వాత వాటర్ ఎవాపరేట్ అయిపోతుంది. అంటే వాల్యుబుల్ డ్రింకింగ్ వాటర్ విల్ బి వేస్టెడ్. అంటే కాకుండా మనం కాపాడుకోండి. దట్ ఈస్ 1. నెక్స్ట్, స్టోరింగ్ ఆఫ్ వాటర్ ఏదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పాండ్స్ ఆర్ ప్రాజెక్ట్స్ ఆర్ వాటర్. ఇతర రూపాల్లో నీటిని నిల్వ చేయండి, చేసుకొని ఆదా చేస్తూ ఉపయోగించండి. నీటిని నిల్వ చేయడమే కాదండి, ఎకనామికలీ విల్ బి యూజ్డ్. మన ఇష్టం వచ్చినట్టు వాడకూడదు.
ఓకే, ఆ రకమైన కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీధుల్లో కూడా మనకు ఉంటాయి నీటి సరఫరా చెరువు కుళాయిలు ఉంటాయి కదా, తిప్పేసి పోతా ఉంటారు అంతే, అవి దాని పాటుకి నీళ్లు పోతూ ఉంటాయి. లేనప్పుడు కళ్ళ నీళ్ళు పెట్టుకొని నీళ్ళు లేవని ఆడుస్తూ ఉంటారు. జుడిషియస్లీ యూజింగ్ ఆఫ్ వాటర్ ఈజ్ వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్. అంటే గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ స్టెప్స్ అండి ఫర్ ఎవ్రీ హౌస్. ఇప్పుడు ప్రధానమంత్రి ఒకనొక ప్రోగ్రాం పెట్టాడు కదా, జల్ జీవన్ అని. అంటే ప్రతి ఇంటికి కుళాయి పెట్టేయాలి, నీళ్లు పెట్టేయాలి. వాళ్ళ ఇష్టం వచ్చిన దుర్వినియోగం జరుగుతుంది, వానికి మీటర్ పెట్టేయాలి. ఎంత నీరు వాడినాడో అంతే ట్యాక్స్ అయ్యాలి. ఎక్కువ వాడాడు కదా, వాడే బిల్లు తగ్గించుకోవాలి కదా, కాబట్టి సౌమ్యంగా వాడుకుంటాడు. దట్ టైప్ ఆఫ్ యాక్టివిటీ, స్టోరేజ్ ఆఫ్ వాటర్ అండ్ యూజింగ్ ఆఫ్ వాటర్ విల్ బి టేకింగ్ ప్లేస్. తర్వాత going for water storage and water usage in the form of sprinkler irrigation and dip irrigation and micro irrigation. సూక్ష్మ సేద్యం కదండి, డిప్ సేద్యం, తర్వాత తుంపర సేద్యం, ఇట్లాంటివన్నీ అంటాం మనం. సూక్ష్మ సేద్యం అంటే అదే మైక్రో. అంటే మనం ఎంత నీరును వాడుకోవాలో అంతే వాడుకోవాలి, మన ఇష్టం వచ్చినట్టు వదిలేయకూడదండి. ఇప్పుడు వరి పంటకైతే నీళ్లు వదిలేస్తాం, వాట్ అబౌట్ ది అదర్ క్రాప్స్ అండి? ఎట్లంటే అట్లా నీళ్లు వాడేసి వదిలేసేది దుర్వినియోగం చేయకూడదు. ఉండేటప్పుడు దుర్వినియోగం చేయడం, లేనప్పుడు ఏడ్చుకుంటూ ఉండడం అనేది పద్ధతి కాదు. అందుకనే ఏంటంటే స్ప్రింక్లర్ ఇరిగేషన్, దాన్ని మైక్రో ఇరిగేషన్. అంటే పైపులు బుక్ చేస్తారు, దుంకలు పెట్టేస్తారు. సైంటిఫిక్గా మిషన్ ఇన్ని గంటలు రన్ అయితే ఎంత వాటర్ స్ప్రే అవుతుందో సైంటిఫిక్గా వాడుకుంటాడు, వెంటనే ఆపేస్తాడు. ఎంత నీరు కావాలో అంత వస్తుంది. ఇప్పుడు మామిడి చెట్లు కానీ, నిమ్మ చెట్లు కానీ, ఇతర హార్టికల్చర్ క్రాప్స్ ఉంటాయి కదండి, ఆ క్రాప్స్కి అంతా కూడా డ్రిప్ ఇరిగేషన్, పైపులంతా బుక్ చేసి ఉంటారు. ఆ చెట్టు మొదల దగ్గర, ఆ ఒక్క చెట్టు దగ్గర ఒక ట్యాప్ ఉంటుంది. మిషన్ వేసేసిన తర్వాత ఏం చేస్తాడంటే ఒక్కొక్క ట్యాప్ను వదులుకుంటూ తిప్పుకుంటా పోతాడు. ఆ చెట్టుకు నీళ్లు వచ్చేసాయి అనుకుని దాన్ని ఆపేసి ఇంకొక ట్యాప్కి వెళ్ళి ఆడవద్దాం. అంటే ఆ చెట్టుకి ఎంత నీరు కావాలో, కాలువలో కూడా నీరు ఇంకదు. యువర్ వాటర్ విల్ నాట్ సింక్ ఈవెన్ ఇన్ కెనాల్ అండి. అట్లా కూడా కాకుండా వెరీ యూజ్ఫుల్ వాటర్ యూసేజ్ విల్ బి డన్ త్రూ డ్రిప్ ఇరిగేషన్. డ్రిప్, స్ప్రింక్లర్, మైక్రో ఇరిగేషన్, ఇట్స్ ఎ వెరీ పాపులర్ నౌ, ఎస్పెషల్లీ ఇన్ తెలంగాణ. ఇట్ ఇస్ ఎ వెరీ గుడ్ డెవలప్మెంట్. దట్ ఈస్ ఇరిగేషన్ సిస్టమ్స్ చేంజెస్, నీటిపారుదల విధానంలో మార్పులండి. వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, నీటి శుభ్రత యంత్రాలు కూడా ఉపయోగించాలి. డ్రైనేజ్ వాటర్లు వస్తాయి కదండి, వాటిల్లో కూడా ట్రీట్మెంట్ ప్లాంట్లు వేసేసి శుభ్రపరిచేసి వాటిని వాడుతూ ఉన్నారు. ఇప్పుడు నాట్ ఈవెన్ ఏ సింగిల్ పర్సెంటేజ్ ఆఫ్ వాటర్ విల్ బి మిస్యూజ్డ్. ఆ రకంగా వెళ్ళాలి. పొలాలకు వెళ్ళినాయా పోనీయండి, కానీ సముద్రంలో కలగకూడదు నీరు. ఓకే, వాటర్ కెన్ బి యూజ్డ్ బై ది ఫార్మర్స్ ఫర్ ఇండస్ట్రీస్ అండ్ ఎవరీ ఫెలో, బట్ దట్ వాటర్ షుడ్ నాట్ బి మింగిల్ ఇన్ ఓషన్. సముద్రంలో కలవకుండా ట్రీట్మెంట్ ప్లాంట్స్ చేసి అంటే మలినమైన జలాలను కూడా మనం యాజమాన్యం చేస్తున్నాం. వీఆర్ మేనేజింగ్ దట్.